I'm Dr. Manognya, obstetrician gynecologist and laparoscopic surgeon at RMC హాస్పిటల్స్. చాలామంది పేషెంట్స్ ఓపీకి వచ్చి కొన్నాళ్ళ క్రితం బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ ఉందని తెలిసింది, థైరాయిడ్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్, కానీ మేము స్టార్ట్ చేయలేదని చెప్తారు. రీజన్ అడిగితే మోస్ట్ కామన్గా వాళ్ళు చెప్పేవి, మాకు ఏ సిమ్టమ్స్ లేవు కాబట్టి మాకు థైరాయిడ్ లేదు అందుకని మేము మెడికేషన్ స్టార్ట్ చేయలేదనో, లేదంటే ఒక్కసారి మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము యూజ్ చేయటం లేదనో చెప్తారు. సో ఫస్ట్ థింగ్, ప్రతిసారి థైరాయిడ్ ముందు సిమ్టమ్స్ వచ్చి తర్వాత బ్లడ్లో చేంజెస్ రావాలని రూల్ లేదు. కొన్నిసార్లు సబ్ క్లినికల్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ టెస్ట్ అబ్నార్మల్గా రావటం కానీ సిమ్టమ్స్ లేకపోవడం, అది కూడా ప్రస్ఫుటంగా లేకపోవడం. కొన్నిసార్లు బేసిక్ లేజినెస్ కానీ, ఎపటైట్ చేంజెస్ కానీ, స్లీప్ చేంజెస్ కూడా థైరాయిడ్ని ఇండికేట్ చేస్తాయి కానీ మనం అది గమనించకపోవచ్చు. చాలాసార్లు ప్రతి థైరాయిడ్ ప్రాబ్లంలో కూడా థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అనేది రాదు, కాబట్టి అప్పుడు మనం బ్లడ్ టెస్ట్ పైన రిలై అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, ఒక సమస్య లేదు అని మనం అనుకుని డినై చేసినంత మాత్రాన ఆ సమస్య లేనట్టు కాదు కదా. మెడిసిన్ స్టార్ట్ చేసే జీవితాంతం వాడాలి కాబట్టి మనం మెడిసిన్ స్టార్ట్ చేయకపోవడం వల్ల ఆ సిమ్టమ్స్ ఇంకా ముదిరి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ ఇంకా తగ్గిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఇరెగ్యులర్ సైకిల్స్ కానీ, వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్తో కానీ వస్తారు. చాలామంది వాళ్ళంతటా వాళ్ళే డోస్ మానడం ఆర్ డోస్ చేంజ్ చేసుకోవటం ఆర్ వాళ్ళకి నచ్చినప్పుడు ఆపేయడం, స్టార్ట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అలా కాకుండా ఒక ప్రాపర్ డాక్టర్ సూపర్విజన్ అండరే డోసెస్ ఆల్టర్ చేయడం కానీ, స్టార్ట్ చేయడం కానీ, స్టాప్ చేయడం కానీ చేయటం అడ్వైజబుల్. సో ప్లీజ్ స్టే సేఫ్.